వెల్కమ్ టు పుష్ప కిచెన్ ఛానల్. ఇవాళ మా సౌఖ్యాన్ని పెళ్లికూతురు చేసామండి. చూస్తే అర్థమైపోతుంది కదా అసలు తెలంగాణలో సాంప్రదాయాలు పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అనేది వీడియో రూపంలో పెడుతున్నాను. ప్రస్తుతానికైతే ఈ హడావుడి చూడండి. పెళ్లి కూతురు అదేనండి సౌఖ్యాన్ని పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా సరే పెళ్లి కూతురికి బొట్టు పెడతారు. ఆ తర్వాత గంధం పెడతారు. తెలంగాణలో గంధాన్ని చెంపలకి పెడతారు, అదే ఆంధ్రాలో అనుకోండి కంఠాన్ని పెడతారు, అంతే తేడా. అదిగోండి అలాగా. నెక్స్ట్ వచ్చేసి పసుపు రాస్తారు కాళ్ళకి. చూస్తున్నారు కదండి కళ్యాణ తిలకం, అదే పెళ్లి బొట్టు కూడా పెట్టేస్తున్నారు ఇవాళే. అంటే పెళ్లి కూతురు చేసిన రోజు పెడతారంట ఇక్కడ ఇలా. కొంచెం ఇట్లా చివర వచ్చేటట్టు ఇక ఇప్పుడు పెళ్లి కూతురు పాదాలకి పారాణి పెడుతున్నారు. ఇక్కడ సాంప్రదాయం ఏంటండి, పెళ్లి కూతురు చేసిన రోజే కాళ్ళకి పారాణి పెట్టడం అనేది ఇలాగా. అదిగోండి ఆ చిన్న పాప వచ్చేసి తోడి పెళ్లి కూతురు. ఆ అమ్మాయికి కూడా బొట్టు పెట్టేసి గంధం పెట్టి కాళ్ళకి పసుపు రాస్తున్నారు. పెళ్లి కూతురి పాదాలకి పారాణి పెట్టడం అయిపోయిన తర్వాత చేతులకి గాజులు వేస్తున్నారు చూడండి. ఇప్పుడు వచ్చిన ఆడవాళ్ళు అదేనండి ముత్తైదువులు ఏంటి పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా పెళ్లి కూతురికి గంధం పెట్టి బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఆగండి అప్పుడు అయిపోయింది అనుకుంటున్నారు, ఇంకా ఉందండి చూడండి. అక్షంతలు వేసిన తర్వాత తెలంగాణ స్పెషల్ అదేనండి బొబ్బట్లు భక్ష్యాలని పెళ్లి కూతురు అలానే తోడి పెళ్లి కూతురు నోట్లో పెడతారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా. వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి గంధం పెట్టి గాజులు ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేసి ఆస్వాదించి భక్ష్యాలు తినిపించిన తర్వాత అదిగోండి పెళ్లి కూతురు తోటి పెళ్లి కూతురుని దేవుడి గదిలో తీసుకెళ్లి దండం పెట్టుకోమంటారు. ఇక తర్వాత పెళ్లి కూతురు వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా కాళ్ళకి నమస్కారం చేస్తుంది ఇలా.
కూతుర్ని అయితే చేయటం అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి వచ్చిన వాళ్ళు అంటే మా అందరికీ కూడా తినడానికి భక్ష్యాలు అదేనండి బొబ్బట్లు ఇచ్చారు, తింటున్నాము. నెక్స్ట్ డే అష్టమి కాబట్టి అంటే మంచి రోజు కాదని చెప్పేసి ఇవాళ ఏదో శాస్త్రార్థం లైట్గా కొంచెం గోరింటాకు కూడా పెళ్లి కూతురు చేతులకు పెడుతున్నారు. ఆ తర్వాత సపరేట్గా మెహందీ ఫంక్షన్ చేస్తారు. ఇదండి మొత్తానికి సౌఖ్యాన్ని అయితే పెళ్లి కూతురిని చేసేసాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంతే. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ తర్వాత తరాల వాళ్ళకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. అలాగే ఏమైనా తప్పు ఉంటే కమెంట్ రూపంలో సరిచేయండి. మర్చిపోకుండా పుష్పజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.